అందరికీ బిలేటెడ్ హ్యాపీ హోలీ. మీరు హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకోరో కింద కామెంట్ చేయండి. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా నేను, మా ఆయన, మా గగన్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈవెంట్కి అయితే బయలుదేరినాం. మా చిన్నోడిని అయితే మా అత్తమ్మ దగ్గరనే వదిలిపెట్టినాం. మా చెల్లి కూడా వచ్చింది. వాడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడే ఏం ఎంజాయ్ చేస్తాడు. కలర్ కానీ కలర్లో పోతే మళ్ళీ ఏడుస్తాడులే, ఇంట్లోనే ఉంటే ఆడుకుంటాడులే అన్నట్టు ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేసి మేమైతే బయలుదేరామా. కానీ ఎందుకు బయలుదేరినామో అనిపించింది. అంతకాలం ఎండ కొట్టింది. అసలు అంత దూరం ఉంటే నేను ఈవెంట్కే పోకపోయేదాన్ని. మా ఇంటి దగ్గర నుంచి 20-25 కిలోమీటర్స్ ఉంది. గట్కేసర్ దగ్గర ఉంది. ఇంకా మధ్యలో ఏదైనా జ్యూస్ తాగదామంటే కూడా అన్ని షాప్లే బంద్ ఉన్నాయి, పండుగ కాబట్టి. ఒక షుగర్ కేన్ ఒక్కటే కనిపించింది. ఆ షుగర్ కేన్ తాగి బయలుదేరి ఈవెంట్కి పోయిన తర్వాత ఎంజాయ్ చేసాం అనే టైంలోనే మా గగన్ గాడు మొదలు పెట్టిండు. ఇక మమ్మీ ధూప్ అవుతుంది, ఇంటికి పోదాం, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నేను కలర్ పూస్తాను. వాడు ఎంజాయ్ చేయడు, మమ్మల్ని ఎంజాయ్ చేయడు. వాడు ఆడాడు, మమ్మల్ని ఆడనియాడు. ఇలాంటి టైంలో అస్సలు రెస్ట్ ఉన్న టైంలో పిల్లల్ని అయితే ఎక్కడికి తీసుకోకండి. వాళ్ళు ఇంట్లో ఉంటేనే మంచిగా ఆడుకుంటారు, పీస్ఫుల్గా ఎంజాయ్గా రెస్ట్ తీసుకుంటారు. ఇట్లా మనతోనే వస్తే వాళ్ళు ఎంజాయ్ చేయరు, మమ్మల్ని ఎంజాయ్ చేయరు. మా చిన్నోడిని ఆల్రెడీ ఇంట్లో పెట్టినా, మా పెద్దోడిని కూడా ఇంట్లో పెడితే మంచిగా ఉండేదని అనిపించింది వచ్చిన తర్వాత. అప్పటికి నేను మా ఆయనకు చెప్పిన, వాడు వస్తే ఏం ఆడాడు, ఇంట్లోనే మంచిగా ఆడుకుంటాడంటే ఇంటాడా? మనం చెప్పిన మాట అస్సలు వినరు.